హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం సంభోగ శక్తిని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కాని తెలుసుకుందాం. మా ఛానల్లో ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకు కూడా నేను చిట్కాలు చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా లైంగిక సంబంధించినటువంటి వ్యాధులకు ఎక్కువగా చిట్కాలు చెప్తూ ఉంటాము. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకు వీడియోగా ఎక్కువ చిట్కాలు చెప్తూ ఉంటారని. అంటే సహజంగా చాలా మంది కూడా జలుబు కానీ, దగ్గు కానీ, మరే ఇతర చిన్న చిన్న వ్యాధులకు ఎవరు కూడా చిట్కాలు ఫాలో అవ్వరు. డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ చాలా మంది కూడా మెడిసిన్స్ తెలుసు. అయితే ఇలాంటి వాటికి చాలా రకాలు ఈ లైంగిక సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క విధంగా అటాక్ అవుతూ ఉంటుంది. అది చాలా రకాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు చెప్పేటువంటి చిట్కాలు కూడా ఒక్కొక్కరికి కొన్ని ప్రాంతాల్లో కొన్ని అందుబాటులో ఉంటాయి. అందరికీ కూడా అన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. సో మాకు వీలైనంత వరకు ప్రతి ఒక్క సమస్య ఇలాంటి వాటి గురించి చాలా మంది ఎవరికి చెప్పుకోవాలా అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలా టెన్షన్ పడుతూ ఒక జీవితాన్ని వారే ఎట్లా అంటే ఒక టెన్షన్ లైఫ్ ని బతుకుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో చాలా మంది కూడా యూట్యూబ్ నే ఎక్కువగా చూస్తూ ఉండడం. ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నా కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పుకోలేరు, భార్యకు చెప్పుకోలేరు, స్నేహితులు చెప్పుకోలేరు. సో అందుకనే ఇలాంటి సమస్యలు ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఎవరైతే మనసులో వాళ్ళే ఎట్లా అంటే చాలా మదన పడుతూ ఉంటారు. అయ్యో ఈ సమస్య నాకే ఉందా, ఎవరికి లేదా, లేదంటే నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం మొత్తం ఇంతేనా అని చాలా మంది కూడా నెగిటివ్ గా ఉండిపోతుంటారు. అలాంటి వారికి మనోధైర్యం చెప్పడం కోసం ఒక చిట్కాలు ఉన్నాయి, మెడిసిన్ ఉంది, డాక్టర్స్ ఉన్నారని తెలియజేయడం కోసమే ఎక్కువగా ఇలాంటి చిట్కాలని చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా చాలా మంది కూడా సంభోగ శక్తి తగ్గిపోయి ఇంకా మేము పనికిరానా, లేదంటే భార్యను సుఖపెట్టలేమా, లేదంటే మా పరిస్థితి ఇంతేనా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బాధ అయితే చాలా వర్ణనాతీతంగా ఉంటుంది చాలా మంది కూడా. ఎందుకంటే ఈ ప్రాబ్లం గురించి ఇంట్లో భార్యతో చెప్పుకోలేరు, ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి వీలు ఉండదు. అలాంటి సందర్భాల్లో నాటు వైద్యకి ఎంతో మంది ఫోన్ చేసి వారి యొక్క సమస్యల గురించి తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ సంభోగ శక్తి తగ్గిపోవడానికి చాలా రకాల కారణాలు కూడా ఉంటాయి. వారికి ఉన్నటువంటి ఫిజికల్ అటాచ్మెంట్స్ కావచ్చు, లేదా ఇంటర్నల్ టెన్షన్స్ కావచ్చు, మరి ఇతర కారణాలైనా కావచ్చు. సో ఇలాంటి వాటి అన్నిటిని కూడా క్యూర్ చేస్తుంది నాటు వైద్యం ఛానల్. అందులో భాగంగా ఈ సంభోగ శక్తిని పెంచడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కాను చెప్పబోతున్నాను. చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన చిట్కాలు ఫాలో అయ్యి క్యూర్ అయిన వాళ్ళు కొన్ని వందలలో వేలలో ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఇది కూడా ఒక అద్భుతం. అంటే చాలా మంది అడుగుతుంటారు, మీకు ఎన్నో రకాల చిట్కాలు చెప్తూ ఉంటారు కదా, వీటికి అందులో ఏది బెస్ట్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఏది బెస్ట్ అనేది ఏమీ ఉండదు. అన్ని రకాల చిట్కాలు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయి. మంచిగా కరెక్ట్ గా వాడుకొని ఫుడ్ మంచిగా తీసుకుంటే కొంతమంది కొన్ని అందుబాటులో ఉంటాయి. కాబట్టి మాకు వీలైనన్ని ఎక్కువ చిట్కాలు చెప్పడానికి మేము ప్రయత్నిస్తుంటాం. సో దీనికి ఇప్పుడు ఈ చిట్కాకి మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఉసిరి చూడు. ముఖ్యంగా ఈ చిట్కా వచ్చేసి వేడి శరీర తత్వం కలిగి బలహీనతను ఎదుర్కొంటూ, అంటే సంభోగ శక్తి తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేడి శరీర తత్వం కలిగి ఉన్న వాళ్ళు అందరూ కూడా వాడుకోవచ్చు, బట్ అలాంటి వాళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది. దీనికి కావాల్సిన ఉసిరి చూర్ణం. ఉసిరి చూర్ణం అనేది దాదాపుగా అందరికీ తెలిసి ఇప్పుడు అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఇవి అవైలబుల్ ఉంది, లేదంటే ఆన్లైన్ లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటు తానికాయ చూర్ణం, ఇవన్నీ కూడా సమభాగాలుగా తీసుకోవాలి. ఓకేనా, నేను చెప్పే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమభాగాలుగా తీసుకోండి. ఉసిరి చూర్ణం, తానికాయ చూర్ణం, నువ్వుల చూర్ణం అంటే నువ్వుల పొడి. నువ్వులు కూడా దూరగా వేయించి పొడి చేసి గ్రైండ్ చేసుకోండి. తానికాయలు కూడా మంచిగా దంచి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఉసిరి కూడా మనకు చూర్ణం లభిస్తుంది. ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకొని పెట్టుకొని దీనిలో కొద్దిగా పాత బెల్లాన్ని కలిపి, ఓకేనా, కొద్దిగా పాత బెల్లాన్ని కలిపి సరిపడినంత తేనె కలుపుతూ వీటిని లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకోండి. ఓకేనా, తయారు చేసుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే నువ్వులు యాడ్ అవుతాయి కాబట్టి. సో ఇలా లడ్డూలుగా తయారు చేసుకొని ఉదయం ఒక లడ్డు, రాత్రి ఒక లడ్డు చొప్పున తింటూ ఉన్నట్లయితే ఇది మీ శరీరానికి నరాల బలహీనతను తగ్గించి హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఉసిరి చూర్ణము, అదేవిధంగా నువ్వులు, ఈ తానికాయ, వీటి కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. శరీరము వేడి తత్వం ఉన్న వాళ్ళకి ఈ ఉసిరి చూర్ణం అనేది చలవ చేయడానికి, అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ కు కావాల్సినటువంటి ఎనర్జీని ఇవ్వడానికి నువ్వులు, తానికాయ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ముద్దలా చేయడానికి ఈ తేనె అనేది ఇన్స్టెంట్ ఎనర్జీగా, అదే ఇమ్యూనిటీ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. వీటి కాంబినేషన్ లో ఇలా తయారు చేసుకొని ప్రతిరోజు కూడా ఈవెన్ దీన్ని మామూలుగా అంటే ఈ సమస్యతో బాధపడిన ప్రతి ఒక్కరు తినవచ్చు. అంతేకాకుండా స్త్రీలు కూడా మంచి బలం కోసము ఈ లడ్డుని కూడా తీసుకోవచ్చు.
దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఇలాంటి చిట్కాలు, ఇలాంటి లడ్డూలు మనం తయారు చేసుకొని తినే ముందు ఖచ్చితంగా మీరు పులుపు పదార్థాలను అవాయిడ్ చేయాలి, నాన్ వెజ్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మద్యం కానివ్వండి, ధూమపానం కానివ్వండి, మరే ఇంత పొగాకు ఉత్పత్తులు, ఏదైనా మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు అలవాటు ఉన్నారు, ఇవన్నీ మానివేయాల్సి ఉంటుంది. మంచి ఆహార పదార్థాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఈ సంభవ శక్తి అనేది విపరీతంగా పెంచుకోవడం జరుగుతుంది. మీరు ఇంత ముందు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి, ఎంత కావాలంటే అంత శక్తిని, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కలిసేటువంటి శక్తిని కూడా ఈ చిట్కా అనేది అందించడం జరుగుతుంది. చిట్కాలు చాలా అద్భుతంగానే రిజల్ట్ ఇస్తాయి, కాబట్టి దానికి తగ్గట్టుగా మన శరీరాన్ని కూడా మనము ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నాం, చెప్పుకోలేని సమస్యలతో విపరీతంగా మీరు ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి అని తెలియక సతమతం అవుతున్నా కూడా పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ ద్వారా కూడా నేరుగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, మీరు చిట్కాలు చెప్తూ ఉంటారు, అదేవిధంగా సమస్య తీవ్రంగా ఉంటే మెడిసిన్ కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు, కారణం ఏంటి అని అడుగుతారు. ప్రమోషనల్ వీడియోస్ అని కూడా అడుగుతుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని సమస్యలు కేవలం చిట్కాలతో సాల్వ్ కావు. అలాంటప్పుడు వాటిని ఖచ్చితంగా మనం మెడిసిన్ ద్వారానే క్యూర్ చేయగలుగుతూ ఉంటాం. సో కాబట్టి రెండు ఆప్షన్స్ కూడా ఏదో ఒక ఆప్షన్ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మా వద్ద కూడా దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉంది అని చెప్పడం కోసమే నేను ఇలా చెప్తూ ఉంటాను. సో అంతేకాకుండా దూర ప్రాంతాల్లో ఉండి రాలేక, తీసుకోలేక, కలవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యను క్లియర్గా తెలుసుకొని వారి కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ అందించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వారి సమస్యను చాలా త్వరగా క్యూర్ చేసుకొని ఒక కొత్త హ్యాపీ లైఫ్ ని వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలను కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.